రవికుమార్ గారు, అంటే ఎక్కడ ఎలక్షన్లు జరిగినా బీజేపీ దొంగ ఓట్లతో గెలుస్తుంది అనేది మీ మీద ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణ, ఏం చెప్తారు? ఈ అంత మనం కలగూర గంప చేయొద్దు. సబ్జెక్ట్ ఏంటంటే బీహార్ ఎలక్షన్స్ కు ముందు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రోగ్రామ్ ఈసీఐ తీసుకున్నది. ఇది ఎస్ఐఆర్ అనేది కొత్త ఏం తీసుకున్నది కాదు. ఇంతకు ముందు నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు కావచ్చు, లేదా స్పెషల్ కేసెస్ లో ఎస్ఐఆర్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్. ఇంతకుముందు 2003, 2004లో జరిగింది. 2003లో జరిగినప్పుడు మరి యూపీఏ అధికారంలో ఉన్నది. అప్పుడు ఎవరు కూడా ఇంత పెద్ద ర్యాలీలు ఇంత పెద్దగా అడ్డం పడలేదు. మరి వీళ్ళు ఎందుకు అడ్డం పడుతున్నారో అర్థం కావట్లేదు. విషయం ఏంటంటే కొంచెం నేను బ్రీఫ్ గా చాలా అంటే ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి ప్రేక్షకులకు అందరికి కూడా అర్థం కావాలి కాబట్టి ఇది బీహార్ ఇష్యూ పైన మాట్లాడుతున్నాం కాబట్టి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నా. బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. 7,90,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 7,90,00,000 మంది ఓటర్లలో సవరణ చేయాలి, అది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాలని చెప్పేసి ఈసీఐ నిర్ణయానికి వచ్చినప్పుడు జూన్ లో నోటిఫికేషన్ ఇచ్చి జూన్ నుంచి స్టార్ట్ చేసింది. ఇదేం చిన్న వ్యవహారం కాదు, ఇదేం చిన్నపిల్లలాట కాదు రాహుల్ గాంధీ అనుకుంటున్నట్టుగా. దాదాపు 70-80 వేల మంది ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ని అక్కడ అపాయింట్ చేసింది. ప్రతి బూత్ లెవెల్లో పార్టీల నుంచి, పొలిటికల్ పార్టీల నుంచి ఆ బూత్ లెవెల్ ఏజెంట్స్ ని వీళ్ళు పంపించినారు. బూత్ లెవెల్ ఏజెంట్స్ ని ఈ పొలిటికల్ పార్టీస్ కూడా పంపించినాయి. 79,000 మంది, దాదాపు 77,000 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ కావచ్చు, పొలిటికల్ పార్టీస్ పంపించినటువంటి 1,60,000 మంది బూత్ లెవెల్ ఏజెంట్స్ కావచ్చు. ఈ ఎన్యుమరేషన్ ప్రాసెస్ ఇది ఒక రకంగా గణన, ఎన్యుమరేషన్. ప్రతి ఇంటికి పోయి ఆ ఓటర్ లిస్ట్ ను పట్టుకొని ఈ ఇంట్లో ఈ ఓటరు ఉన్నాడా లేదా, ఉంటే ఓకే చేసేయడం, లేకపోతే ఎందుకు లేడు, ఏదైనా బయటికి పోయిండా వస్తాడా అదంతా కూడా వెరిఫై చేసుకోవడము. అందులో ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ అలాంగ్ విత్ బూత్ లెవెల్ ఏజెంట్స్, పొలిటికల్ పార్టీస్ అపాయింట్ చేసినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్స్. కానీ ఈ రోజు జరిగిన సంఘటన తీరు మీద అంటే నిరసనకారులు మీరు అడ్డుకునే బదులు, ఆపలే బదులు, అంటే జైలుకు తరలించే బదులు అంటే మీరు చర్చకు పిలవచ్చు కదా అనే ఒక డిమాండ్ వినిపిస్తోంది కదా. ఎందుకు డిమాండ్ వినిపిస్తుంది అండి? ఎందుకు వినిపిస్తుంది? జైలు అంటే తిక్క వేషాలు వేస్తుంటే జైలుకి పంపిపోతే ఏం చేస్తారు? ఇక్కడ అసలు తన్నాల్సింది అక్కడ. నాకు చెప్పాలంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పిచ్చిందండి. సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది? క్లియర్ గా ఎస్ఐఆర్ చేసుకోవచ్చు ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. ఎలక్షన్ కమిషన్ కూడా సుప్రీం కోర్టుకి ఏ విధంగా చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఎటువంటి ప్రాసెస్ మేము ఫాలో అవుతున్నాము, ఫస్ట్ ఫేజ్ లో ఎంత, సెకండ్ ఫేజ్ లో ఎంత, ఎన్ని నియోజకవర్గాలు కంప్లీట్ చేస్తాం అనేది సుప్రీం కోర్టుకి ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా అతి ఇచ్చిన తర్వాత సుప్రీం కోర్టు అనేది చాలా స్పష్టంగా మీరు చేయొచ్చు అని చెప్పేసి చెప్పిన తర్వాత, అంటే సుప్రీం కోర్టు కంటే సుప్రీమా రాహుల్ గాంధీ ఏమైనా? సుప్రీం కోర్టు కంటే సుప్రీమా కాంగ్రెస్ పార్టీ ఏమైనా? అర్థం పర్థం లేకుండా ధర్నాలు చేసుకుంటూ ఉంటే దేనికి ధర్నాలు చేస్తున్నారు? ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే రాహుల్ గాంధీ ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు. ఆధారాలు నిజమని లేకపోతే నిరూపిస్తాడండి. కానీ ఆయనకు ముందు ఆయన ఓటు ఎక్కడుందో చూసుకోమని చెప్పండి. ఆయన ఓటు వయనాడులో ఉందా లేకపోతే రాయవరిలో ఎక్కడుందో చెక్ చేసుకోమని చెప్పండి. ఆయనకు చెక్ చేసుకోవడం చేత కానీ మిగతా అంతా నిరూపిస్తాడా? అయ్యో శివ గారు, విషయం ఏంటంటే అర్హుడైనటువంటి ప్రతి పౌరుడిని ఎట్టి పరిస్థితుల్లో ఓటర్ లిస్ట్ నుంచి వదిలిపెట్టకుండా అనర్హుడైన ఎవరైనా కావచ్చు ఓటర్ లిస్ట్ లో నుంచి తప్పించేటట్టుగా ఈ ప్రాసెస్ నడుస్తుంది. అక్యురేట్ గా, ఫ్రాడ్ ఫ్రీగా ఉండేటట్టుగా, ఈ ఎలక్టోరల్స్ ని నిర్మించాలనే ఒక ఉద్దేశంతో, సదుద్దేశంతో ఎలక్షన్ కమిషన్ చేపట్టినటువంటి ఈ ప్రోగ్రామ్ ని సుప్రీం కోర్టు కూడా ఎండోర్స్ చేసిన తర్వాత వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఇంతవరకు అర్థం కావట్లేదు. సరే, వీళ్ళు వ్యతిరేకిస్తున్నది ఎందుకంటే దాదాపు ఒక 60 లక్షల ఓటర్లను ఈ లిస్టు నుంచి తీసేశారని చెప్పేసి వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. సో ఎలక్షన్ కమిషన్ అండ్ సుప్రీం కోర్టు కూడా ఏం చెప్పిందంటే, ఎవరినైతే మీరు లిస్టు ఆ డ్రాఫ్ట్ ఎవరినైతే ఈ 7,90,00,000 మంది ఓటర్లు ఉన్నారో అందులో నుంచి ఈ 60 లక్షల మందిని ఎవరైతే మీరు తీసేశారో ఆ తీసేసిన వాళ్ళ డ్రాఫ్ట్ లిస్ట్ అన్ని పార్టీలకి అవైలబుల్ గా ఉంచారు, అన్ని పార్టీలకి పంపించారు. ఈ 60 లక్షల మంది గురించి వీళ్ళు ఏవైతే ఆందోళన చేస్తున్నారు, 60 లక్షల మంది ఓటర్లను తొలగించారని చెప్పేసి అయితే ఆందోళన చేస్తున్నారో ఆ లిస్టు మొత్తము కూడా వీళ్ళందరికీ బిఎల్ఎస్ తో సహా, పార్టీ బిఎల్ఎస్ తో సహా
బూత్ లెవెల్ ఏజెంట్స్ తో సహా పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ కి అండ్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఉంటే స్టేట్ పార్టీ అయితే స్టేట్ ప్రెసిడెంట్స్ కి, నేషనల్ పార్టీ అయితే నేషనల్ ప్రెసిడెంట్స్ కి పంపించారు. పంపించిన తర్వాత ఏం చెప్పారంటే ఫస్ట్ ఆగస్ట్ నుంచి వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఏదైనా అడిషన్స్ అంటే ఇవన్నీ ఓటమి భయంతో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు అంటారా రవి గారు? నేను చెప్పేది వినండి. ఎప్పుడైతే మీరు క్లెయిమ్స్ ఏమన్నా ఉన్నా, అభ్యంతరాలు ఏమన్నా ఉన్నా మీరు క్లెయిమ్ చేయొచ్చు అని చెప్పేసి బూత్ లెవెల్ ఏజెంట్స్ కి, పార్టీస్ కి, పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ కి అందరికి కూడా వీళ్ళు మెయిల్స్ పంపించారు, లెటర్స్ పంపించారు. 1 ఆగస్ట్ నుంచి ఈరోజు 11 ఆగస్ట్ అండి శివ గారు. 1 ఆగస్ట్ నుంచి ఈరోజు 11 ఆగస్ట్ నేను చెప్తున్నాను వినండి. 11 ఆగస్ట్ వరకు ఇప్పటి వరకు ఒక్క పొలిటికల్ పార్టీ నుంచి కూడా అభ్యంతరాలు రాలేదు ఈసీఐకి అఫీషియల్ గా. కేవలం పౌరులు మాత్రం డైరెక్ట్ గా ఇప్పటి వరకు 11,000 మంది పౌరులు, 10,570 మంది పౌరులు యాజ్ పర్ ఈసీఐ ప్రెస్ రిపోర్ట్ ఆన్ 11 ఆగస్టులో ఈసీఐ ఎలక్షన్ కమిషన్ అయితే ప్రెస్ రిపోర్ట్ ఇచ్చిందో ఆ ప్రెస్ రిపోర్ట్ ప్రకారము ఎవరైతే జనాలు ఎలక్టోరల్స్ ప్రజలు 10,570 మంది ప్రజల దగ్గర నుంచి అభ్యంతరాలు వచ్చినాయి, కానీ పొలిటికల్ పార్టీస్ నుంచి 1,60,000 మంది బిఎల్ఎస్ ఎవరైతే ఉన్నారో బిఎల్ఎస్ నుంచి ఒక్కరి దగ్గర నుంచి కూడా అభ్యంతరాలు కానీ క్లెయిమ్స్ కానీ ఏమీ రాలేదు. ఒకవేళ ఈ 60 లక్షల మంది ఎవరైనా పేర్లు ఉంటే క్లెయిమ్ చేయండి. ఈసీఐ పోర్టల్ ఇచ్చింది క్లియర్ గా, ఈసీ ఆఫీస్కి వెళ్ళండి. డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీస్ ఇచ్చిందండి, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీస్ ఇచ్చింది, బూత్ లెవెల్ ఆఫీసెస్ ఓపెన్ చేసింది. బూత్ లెవెల్లో ఆఫీసెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసెస్ ఓపెన్ చేసింది. అక్కడ బిఎల్ఏ ఉన్నాడు, ప్లస్ వీళ్ళ బిఎల్ఏ తో పాటు బూత్ లెవెల్ ఆఫీసర్ కూడా ఉంటాడు. అక్కడ మీ క్లెయిమ్స్, మీ అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఆ బూత్ కి సంబంధించి ఆ అదే ఈసీ అదే బీజేపీ కలిసి ఓట్లు కొల్లగొడుతున్నాయి అన్నది ఆరోపణ ఇక్కడ. మీరు కూడా అట్లాగే వింటే ఎట్లా అంటే సార్ శివ గారు ప్లీజ్ అర్థం చేసుకోండి. 60 లక్షల డ్రాఫ్ట్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. ఎవరైతే పేర్లు తొలగించారో అంటే అందులో అక్కడ నుంచి వెళ్లిపోయిన వాళ్ళు కావచ్చు, లేదా చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేదా ఓట్ ట్రాన్స్ఫర్ చేసుకున్న వాళ్ళది కావచ్చు, ఈ విధంగా ఎవరైతే తొలగించారో ఆ తొలగించిన 60 లక్షల మంది ఓటర్ లిస్ట్ ఇచ్చింది సార్, మీకు ఇచ్చింది. ఒకవేళ మీ ఓటు లేకపోతే క్లెయిమ్ చేసుకోమని ఈసీఐ చాలా స్పష్టంగా చెప్తున్నది. 1 ఆగస్ట్ నుంచి ఓపెన్ చేసి ఉంచింది సార్. ఇది ఎన్యుమరేషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 30 వరకు ఉంటది. సెప్టెంబర్ 30 వరకు ఈ ఎన్యుమరేషన్, ఈ క్లెయిమ్స్ అభ్యంతరాలు ఉంటే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ ఓటు నిజంగానే పోయింది అనుకుంటే వచ్చి చూసుకోవచ్చు, ఈ అన్ని చేసుకోవచ్చు. ఉత్తగానే ఏదో గాల్లో బాణాలు వేస్తున్నట్టుగా బీజేపీ పార్టీ పైన, ఎలక్షన్ కమిషన్ పైన మీరు వేస్తూ పోతే, బీజేపీ పార్టీ పైన వేస్తే బీజేపీ బూత్ లెవెల్ ఏజెంట్స్ లేరా? బీజేపీ బూత్ లెవెల్ ఏజెంట్స్ 53,000 మంది బీజేపీ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు. కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎంతమంది 17,000 మంది ఓటర్లు బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు. జేడీయూకి సంబంధించిన 36,000 మంది బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు. ఆర్జేడీకి సంబంధించి 47,000 మంది బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏం చూస్తున్నారు? వాళ్ళ కళ్ళు మూసుకొని వీళ్ళు చేసుకుంటే ఓటర్ల లిస్టు వాళ్ళకి తొలగిస్తుంటే వీళ్ళు కళ్ళు మూసుకున్నారా? అరే అది నిజమైనటువంటి అవన్నీ తొలగించాల్సినటువంటి ఓట్లండి. తొలగించాల్సినటువంటి ఓట్లు తొలగించినారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఇప్పటికే 10,000 మంది జనాలు, పబ్లిక్ ప్రజలు స్వచ్ఛందంగా 10,000 మంది రెస్పాండ్ అయినారు. ఈసీకి రెస్పాండ్ అయ్యి మా ఓటు ఉన్నదనో లేదనో ఏదో రెస్పాండ్ అయినా. మరి బూత్ లెవెల్ ఏజెంట్స్ ఒక్కరు కూడా రెస్పాండ్ కావాలంటే నేనేమంటున్నా, ఈ ప్రాసెస్ ఎస్ఐఆర్ ప్రాసెస్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్ అనేది చాలా పకడ్బందీగా ఈసీ ఆధ్వర్యంలో నడుస్తున్నది, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నది. దీనికి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చినది. మీరు సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా మీరు ఆందోళన చేస్తున్నారు. సుప్రీంకోర్టు అంటే మీకు గౌరవం లేదు. అరే 7,90,00,000 మంది ఓటర్లు ఉన్న బీహార్ లో ఒక 60 లక్షల మంది ఓటర్లు లేరు అని చెప్పేసి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఓటర్ లిస్ట్ చెక్ చేస్తే అప్పుడు ఈ 60 లక్షల మంది బయటికి తీస్తే వెళ్ళిపోతే అప్పటికి కూడా అభ్యంతరాలు ఉంటే ఏమైనా పెట్టుకోమని చెబితే మీరు ఆ పనులు చేయకుండా రోడ్లపైన తిరుగుకుంటూ ధర్నాలు చేస్తుంటే ఏంది గుడ్డిగా దేనికి చేస్తున్నారు? ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? సరే ఇప్పుడు విషయానికి కోసం మీరు రాజకీయం మాట్లాడు. ఇప్పుడు నేను సబ్జెక్ట్ మాట్లాడా, ఇంతసేపు దాని సబ్జెక్ట్ మాట్లాడి ఇప్పుడు రాజకీయం మాట్లాడారు. ఏమండి మీరు గెలిచిన దగ్గరనేమో అన్ని బాగుంటాయి. మీరు కర్ణాటకలో గెలిచారు అంతా బాగున్నది, హిమాచల్ ప్రదేశ్ లో గెలిచారు అంతా బాగున్నది, ఆఖరికి తెలంగాణలో కూడా గెలిచారు అంతా బాగున్నది. ఇప్పుడు ఏమైంది మరి? మీరు ఎప్పుడైతే ఓడిపోతామని అనుకుంటామో అప్పుడు లేనిపోని, అంటే ఆ లేనిపోని అన్ని కూడా పుట్టించి దేశ ప్రజలందరినీ గందరగోళానికి గురి చేసి, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థని గందరగోళానికి గురి చేసి, దేశంలో ఒక రకమైన అశాంతిని నెలకొల్పాలనే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇది దేశ విరుద్ధమైనటువంటి చర్యలు ఇవన్నీ.
దేశ ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి చర్యలు ఇవన్నీ. సుప్రీం కోర్టుని అవమానిస్తున్నారు, మీరు ఎలక్షన్ కమిషన్ అవమానిస్తున్నారు. మీరు చాలా తప్పు చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యులందరికీ కూడా, అండ్ ప్రతిపక్ష పార్టీలు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఆగండి సార్, నేను ఒకటే విషయం చేయదలుచుకున్నా. బీహార్ లో ఏదైతే 60,000 మందిని తొలగించారో, 60 లక్షల మందిని ఎవరైతే తొలగించారో, ఈ 243 కాంతం గారు ఒక్క నిమిషం, మీరు వీడియో ఆఫ్ చేసుకున్నారు, మీరు వీడియో ఆన్ చేసుకోండి, నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. రవికుమార్ గారు, నేను మీ జీ న్యూస్ తరపున దేశ ప్రజలందరికీ, అన్ని పొలిటికల్ పార్టీస్ కి విజ్ఞప్తి చేస్తున్నా. బీహార్ లో ఈ ఓటర్ లిస్ట్ నుంచి తొలగించిన 60 లక్షల మంది ఎవరైతే ఓటర్లు ఉన్నారో, వాళ్ళు నిజంగా ఉంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు, నా ఓటు ఉందని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పటికే 10,000 మంది స్వచ్ఛందంగా క్లెయిమ్ చేసుకున్నారు. ఏ పొలిటికల్ పార్టీకైనా అభ్యంతరం ఉంటే వాళ్ళకు సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో, ఆ బూత్ లెవెల్ ఏజెంట్ కూడా సబ్మిట్ చేయవచ్చు అభ్యంతరాలు. కేవలం ఓటర్ సబ్మిట్ చేయాలని అవసరం లేదు. ఆ బూత్ లెవెల్ పార్టీకి సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్ కూడా తన యొక్క అభ్యంతరాన్ని సబ్మిట్ చేయొచ్చు. ఈ ఓటర్ ఉన్నాడు, ఈ ఉన్నాక కూడా ఈ ఓటర్ ని తొలగించారని చెప్పేసి మీ అభ్యంతరాలు మీరు సబ్మిట్ చేయొచ్చు, మీ క్లెయిమ్స్ ఏమైనా కూడా సబ్మిట్ చేయొచ్చు. అంతేగాని ఈ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి కపట నాటకాలను నమ్మొద్దని చెప్పేసి దేశ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దేశంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కావచ్చు, సుప్రీం కోర్టు కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, ఈ శాసన వ్యవస్థ కావచ్చు, అదే విధంగా ఎలక్షన్ కమిషన్ అనేది అది ఎటువంటి పార్టీలకు సంబంధించింది కాదు, ప్రభుత్వానికి సంబంధించి ఇండిపెండెంట్ గా పనిచేస్తుంది. ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళపైన నమ్మకం ఉంచాడని చెప్పేసి నేను దేశ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. కాంతం గారు, గుడ్ ఈవినింగ్.